అదే విధంగా ఎలక్ట్రికల్ అధికారులకి, ముఖ్యంగా లింగాపురం అంట్లారా గ్రామ పెద్దలకి, సహచర నాయకులకి, శ్రేయోభిలాషులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ నేను నా సోదరుడు లక్ష్మణ్ గారు మీ గ్రామానికి రావడానికి ముఖ్య ఉద్దేశం కోట చిన్నమ్మ గారి భర్త పొలంలో కరెంట్ షాక్ వల్ల చనిపోవడం జరిగింది. రెండు ఎస్ఐ గారు చనిపోవడం జరిగింది. వారికి ప్రభుత్వం తరఫున అందవలసినటువంటి 5 లక్షల నష్టపరిహారాన్ని ఇవాళ ఆ కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. ఇంతకు ముందు ఎవరైనా కరెంట్ షాక్ తో చనిపోతే సంవత్సరం కొన్ని సంవత్సరాలు పట్టేవి. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అది త్వరలోనే అక్కడ గొట్టిపట్టిరావు గారితోనే మనం ఫాలో అప్ చేయడం వల్ల అది త్వరలోనే వచ్చి ఆ లోటు పూర్తిగా, ఆ ఇంటికి జరిగిన లోటు పూర్తిగా భర్తీ చేయలేకపోయినా కొంతలో కొంత మనం ఆ నష్టాన్ని పూడ్చే ప్రయత్నం, ఆ కుటుంబానికి కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేశామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఇవాళ మరి దేవుడి నిర్ణయం ఎలాగుంటుందంటే, అంట్లారు ఇవాళ రావడం అనుకోవడం ఏంటి, ఏడీ గారు రావడానికి లేట్ అవ్వడం ఏంటి, అప్పుడే ప్రాజెక్ట్స్ ఏఈ గారు వచ్చి మన తెరలం వచ్చి లింగాపురం నుంచి అంట్లార్ రోడ్డుకి 2,30,00,000 రూపాయలు ఇంతకు ముందు శాంక్షన్ అయినా ₹1 కూడా ఇవ్వడం జరగలేదు. పూర్తిగా నిధులు సమకూర్చి ఈ ప్రభుత్వం వచ్చాక 2,30,00,000 ఇచ్చి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసి మరి శంకుస్థాపనకి వాళ్ళ శిలాఫలకానికి డేట్ అడగడానికి డి గారు రావడం జరిగింది. తప్పకుండా త్వరలోనే ఈ వారం రోజుల లోపే దాని శిలాఫలకం వేసి ఆ పనుల్ని అతి త్వరలోనే మొదలుపెట్టి ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న అధ్వానమైన పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నటువంటి అంట్లార్ గ్రామ ప్రజలకు, అదేవిధంగా లింగాపురం రైతులకి ఊరటను కల్పించే ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని, అతి త్వరలోనే పూర్తి చేస్తామని, వచ్చి శిలాఫలకం వేస్తామని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇతర ఏ సమస్యలున్నా అన్నింటినీ కూడా పెద్దపేట వేసి అన్నింటినీ కాలక్రమేణా అన్నింటినీ పరిష్కారం చేసి, సాగునీరు అవనివ్వండి, మౌలిక సదుపాయాలు అవనివ్వండి, ఏమున్నా అవన్నింటినీ కూడా పరిష్కరిస్తామని, ఇంకా కష్టసుఖాలు ఏమైనా ఉన్నా మీరు దయచేసి చెప్పండి, మనం కూర్చొని పరిష్కరించుకుందామని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలిగిన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు లక్ష్మణ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయుడు గారికి, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినట్టు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక బేబీ నాయుడు గారు చెప్పారు, కరెంట్ షాక్తో చనిపోయినటువంటి రైతులకు కానీ లబ్ధిదారులకు కానీ మునుపటి గవర్నమెంట్ వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టింది. కానీ మీ అందరి ఆశీస్సులతో తీసుకొచ్చినటువంటి మన ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం. మనమే కాదు, అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రభుత్వం కింద పనిచేశారో మన దగ్గర కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఈ మాటలు మనం చెప్తుంది కాదు, అధికారులే చెప్తున్నారు. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండిపోయినటువంటి పనులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వల్ల, మరీ ప్రత్యేకించి బేబీ నాయుడు గారికి, పవర్ మినిస్టర్ గారికి ఉన్నటువంటి సాన్నిధ్యం వల్ల విజయవాడ ఎప్పుడు వెళ్ళినా సరే ఇలా మా బాధితులు ఉండిపోయారు. వారికి ప్రభుత్వం ద్వారా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా రావాల్సిన నష్టపరిహారం ఉందని చెప్పి ఎప్పటికప్పుడు ఏ పని మీద వెళ్ళినా సరే ఒకసారి మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి విజ్ఞప్తులు చేసుకుంటూ త్వరితగతిన చనిపోయినటువంటి వాళ్ళు ఎలాగో తిరిగిరారు, కానీ వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ధైర్యాన్ని ఇవ్వాలంటే ఆర్థిక పరంగా చేయాలని తప్పించి ఆ మంచి ఉద్దేశంతో ఈరోజు బాడింగ్ మండలం గజరామల్స్ గ్రామంలో కూడా ఇలాంటి విపత్తు జరిగితే అక్కడ కూడా 5 లక్షలు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేసి ఇక్కడ ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు ఎన్నుకోబడినా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారనేటువంటిది ఉదాహరణ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ రోజు రోడ్డు
మన ప్రభుత్వంలో మనం వేసుకున్నది మీ అందరూ కూడా తెలుసు. మనం వేసాం కాబట్టి బాగుంది. ఇప్పుడు లేదండి, ఆ రోజు రోడ్ లేదు, చెట్టు చివరి గ్రామం అని చెప్పి మనం వదిలేదు. ఆ రోజు ఇక్కడ వరకు కూడా మనం బీటీ రోడ్ వేసుకున్నాం. మళ్ళీ ఆ అదృష్టం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని మన గ్రామాల్ని పట్టించుకోపోయినా, చిన్న చూపు చూసినా, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మనుషుల్ని మన గ్రామాల్ని ఎప్పటికి కూడా మరిచిపోమనేటువంటి ఉదాహరణే ఈ రోజు మళ్ళీ 2,30,00,000తో ఈ రోజు శాంక్షన్ చేసి చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఈ రోజు వస్తున్నటువంటి ఈ కార్యక్రమం బాధాకరమైన కార్యక్రమం అయినా సరే జరిగినటువంటి ఎవరు కూడా మళ్ళీ వెనక్కి తీసుకు, కానీ చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అంట్లవారం మన గ్రామం, అభిమానులు ఉన్నటువంటి గ్రామం, మళ్ళీ మీ అందరితో మాట్లాడడానికి అవకాశం కలిగినందుకు మరొకసారి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.